నిర్ణయం తీసుకొని మన ఇళ్ళకు అక్షంతలు చేర్చుతున్నారు. సో వాళ్ళు అక్షంతలు తీసుకొచ్చినప్పుడు అక్కడ కలశ ప్రముఖని ఒక వ్యక్తి కలశంని, అక్షంతలు ఉన్న కలశంని తల మీద పెట్టుకొని వస్తారు. వారితో పాటు ఇంకొక వ్యక్తి అక్కడ రామజన్మభూమి నుంచి వెళ్ళి మనకు ఒక ఫోటో వస్తుంది. అది నెక్స్ట్ 22వ రోజు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసే టైంలో మనం ఏం చేయాలో అని తెలిపే కోసం ఒకటి సూచనా పత్రం కూడా ఇస్తారనమాట. సో వాళ్ళు 1st నుంచి 15th వరకు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ముందుగానే ఇలా అక్షంతలు కలిపి పెట్టుకొని వాళ్ళు ఆ కలశం నుంచి వెళ్ళి అక్షంతలు తీసి మన ఈ అక్షంతల దానిలో వేస్తే మన అక్షంతలన్నీ కూడా అలాగా వాటితో పాటు పవిత్రమైపోతాయి. ఎందుకంటే మీరు కొన్నిసార్లు మీ పిల్లలు వేరే ఊర్లలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు. సో దట్ రేపు మీరు ఏదైనా కొత్త పని చేసేటప్పుడు కూడా ఆ అక్షంతలను వేసుకొని ప్రారంభించుకోవడానికి మనకి యూజ్ అవుతాయి. కాబట్టి ముందుగానే అక్షంతలు